మనందరికి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది కానీ నావిగేషన్ లేదు దాన్ని. స్టూడెంట్ ట్రైబ్ వర్క్స్ ఆన్ 4 పిల్లర్స్. మనకి ఏమైపోయింది అంటే సోషల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ రైటింగ్ ఉండే, ఆ రైటింగ్ అనేది ట్వీట్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఆ ట్వీట్ లెవెల్ది వీడియోస్కి వెళ్ళిపోయింది. అంటే మన కన్జంప్షన్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడున్న స్టూడెంట్స్ చేస్తున్న ఒక మేజర్ మిస్టేక్ ఏంటి? 17కి ఏదో అయిపోయినట్టు, 18కి ఏదో అయిపోయినట్టు, యు ఆర్ ఫీలింగ్ లైక్ ఏదో నేను ఆల్రెడీ 30 ఏళ్ళు వచ్చేసిన ఫీలింగ్ వానికి వచ్చేస్తుంది. రేపు ఏదో కంపెనీ పెట్టేయాలా, ఎల్లుండి ఫండ్ రైజ్ చేసేయాలా. గ్రో ఓల్డ్ ఇన్ అ వెరీ స్లో వే. వరల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ ఫర్ యూ. స్టేజ్ పైన విన్నా అనమాట మీరు చెప్పడం, అంతర్ప్రేరణ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ అనేసి. దాని గురించి చెప్పరా? సో కోవిడ్ తర్వాత వీ అండర్స్టూడ్ సంథింగ్ లైక్ ఫిజిటల్ అనేది. ఎట్లా అంటే ఇట్స్ నాట్ జస్ట్ డిజిటల్, ఇట్ షుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ ఎ ఫిజికల్ మీటప్ ప్లస్ ఎ డిజిటల్ మీటప్. ఎక్కడైనా కానీ మనకి ఆంటర్ప్రెన్యూర్ అనే వర్డ్ ఒక ఫెమిలియర్ వర్డ్ అయిపోయింది. క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ అండ్ వీ యూస్ టు ఆన్సర్ యాజ్ కిడ్స్. ఆ ఆన్సర్ చెప్పంగానే ఒక చిన్నపాటి ఎక్సైట్మెంట్, మన ఇంట్లో ఒక అరే మనోడు తెలివైనోడు అని. ఇప్పుడు ఏమైపోయిందంటే అదే డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్కి షార్క్ ట్యాంక్స్ వచ్చినాయి. సో ఒక బిజినెస్ ఐడియా, నాన్న నువ్వు ఈ ఐడియా మొన్న చెప్పినావు అని. మీ వీడియోస్లో కూడా ఒక వీడియోలో మీరు ఏమని చెప్పారు అంటే సక్సెస్ఫుల్ పీపుల్ని కలిస్తే వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ అడగద్దు, వాళ్ళు చేసిన తప్పులు కనుక్కోండి అని చెప్పి. సో మీ సక్సెస్ఫుల్ జర్నీలో మీ మిస్టేక్స్ ఏమి? ఒక పెద్ద వ్యక్తి కలిసాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేమీ అడగకుండా మీరు ఎలా సక్సెస్ అయ్యారండి, మీరు నా ఫ్యాన్ అని చెప్పేస్తే హీల్ నెవర్ రిమెంబర్ యూ. ఆయన కూడా ఓవర్ నైట్ సక్సెస్ కాదు, ఆ ఓవర్ నైట్ 15 days కాదు, ఒక 15 years అనే విషయం అర్థమవుతుంది. అదే మీకు Forbes 30 under 30 వచ్చింది కదా, ఈ అవార్డు వల్ల మీ కంపెనీ మార్కెటింగ్కి ఎంతవరకు హెల్ప్ అయింది? మీరు ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి రియాక్ట్ రెస్పాన్స్ చాలా మారుతుంది అని చెప్పి చెప్పారు. సో ఇట్స్ లైక్ ఆ డెల్టా టైం వెయిట్ చేసి రియాక్ట్ అయితే రెస్పాన్స్ అంటాము, ఇమీడియట్గా అయితే రియాక్షన్ అంటాము. మీ ప్రొఫైల్లో చూసినప్పుడు ఐ గాట్ టు నో దట్ యు వాచ్ డీసెంట్ ఎనఫ్ ఆఫ్ మూవీస్. అందులో హే దిల్ హే ముష్కిల్ బాగా ఇష్టం అని చెప్పి పెట్టారు. వై? ఆ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసుకొని కొన్నిసార్లు మోటివేషన్ కావచ్చు, ఓసారి కొన్ని మూవీస్ చూసి నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి. హాయ్ చరణ్ గారు. హాయ్ అండి, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ స్పేస్. సో దిస్ నాట్ న్యూ, మీకు ఆల్రెడీ ఒక 2-3 పాడ్కాస్ట్లు చేశారు. సో రీసెర్చ్ ప్రాసెస్లో చూసాను అనమాట. సో టు స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్, ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్ మీద వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను. 2 scenarios అండి. ఒకటి, ఫస్ట్ ఐఎమ్ ఏ స్టూడెంట్, బీటెక్ ఆర్ బీబీఏ అయ్యింది, ఇట్స్ బిన్ 2 years, ఇంకా జాబ్ రాలేదు. రీల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ యాప్ చూశాను, డౌన్లోడ్ ఇట్. సో హౌ విల్ యువర్ యాప్ హెల్ప్ మీ? ఇది సినారియో 1. సినారియో 2, ఐఎమ్ ఇన్ ద కాలేజ్, ఇంకా 1 year ఉంది కాలేజ్ కంప్లీట్ అవ్వడానికి నాకు. కేమ్ అక్రాస్ యువర్ యాప్, డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ సినారియోలో మీ యాప్ నాకు ఎలా హెల్ప్ చేస్తుంది? First of all, thanks for hosting me, Sharath, here. And 2 scenarios, and I think you have broken down into very proper format. So Student Tribe is not just an app, it's a community where it is represented by one app. Okay. And it is across multiple distribution platforms. And different social media platforms, we try to utilize it because I call it Student Tribe as a phygital community. అంటే ఒక ఫిజికల్గా మనం కాలేజెస్లలో బయట ఈవెంట్స్ చేస్తూ ఒక కమ్యూనిటీ ఫామ్ చేస్తూ, డిజిటల్గా కూడా డిఫరెంట్ ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి మనకి. యాప్ ఒక ప్లేస్ హోల్డర్, ఇన్స్టాగ్రామ్ ఒకటి, యూట్యూబ్ ఒకటి. సో డిఫరెంట్ ప్లేసెస్లలో వీఆర్ బిల్డింగ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ టుగెదర్. ఓకే. సో నౌ ఫస్ట్, వాట్ ఈస్ దిస్ కమ్యూనిటీ ఫర్? Because you have given 2 scenarios and how it is useful for them. Yeah. In the first scenario, someone who has already graduated but looking for a job opportunity, or someone who is not so happy but still feels in the heart as a student. And a student laga ఆలోచించేటోడు. అండ్ యాక్చువల్గా ఈ యాప్ ఆర్ ఈ కమ్యూనిటీ అంతా మనము Tier 2 and Tier 3, అంటే నాట్ ది IITs లాగా టాప్ కాలేజెస్ కాకుండా మిగతా కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొని ఫామ్ చేసిన కమ్యూనిటీ. ఓకే. ఇలాంటి వాళ్ళకి మెయిన్గా ఫస్ట్ థింగ్ మనకి ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంటాం. ఈ ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు ఆర్ ఆల్వేస్ అన్ యావరేజ్ ఆఫ్
వాట్ యు ఆర్ సరౌండెడ్ విత్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. టుడే మనందరికి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది కానీ నావిగేషన్ లేదు దాంట్లో. ఓకే, కరెక్ట్. సో చాలా మందికి ఒక గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఎక్కడ డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ కొనడానికి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. అది కోర్సెస్, కెరియర్ అయినా కానీ, నెట్వర్కింగ్ అయినా కానీ, ఆర్ ఆపర్చునిటీస్ అయినా కానీ. సో వీ ట్రై టు హెల్ప్ ఇన్ దీస్ 3 areas because Student Tribe works on 4 pillars. First pillar is content, giving right information about what's happening around the world. Okay. Second is the community, which is a network which you form across colleges. It is not just మీ classroom లో వాళ్ళకి నెట్వర్క్ మీకు హెల్ప్ అవుతుందని కాదు, బియాండ్ కాలేజ్. థర్డ్, బ్రాండ్స్ కనెక్షన్స్, అంటే డిఫరెంట్ బ్రాండ్స్ తోటి వర్క్ చేసే ఆపర్చునిటీ. ఫోర్త్, స్కిల్స్, అంటే ఒక కెరియర్స్లో నేర్చుకొని డిఫరెంట్ వీఆర్ స్టార్టెడ్ ఏ స్కూల్ ఆఫ్ డిజైన్, స్కూల్ ఆఫ్ జావా, స్కూల్ ఆఫ్ డిఫరెంట్. ఇట్లా స్కూల్ అంటే ఏంటి అంటే సూపర్ 30 మోడల్లో ఒక ఇండస్ట్రీ వాళ్ళతోటి ఒక ఫినిషింగ్ స్కూల్ లాగా స్టార్ట్ చేశాం. సో మీరు అడిగిన 2 scenariosలో ఫస్ట్ సినారియో వాడికి కెరియర్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. ఐ వాంటెడ్ టు జస్ట్ గెట్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ బికాస్ వీఆర్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్, వీ డోంట్ ఫోర్స్ హిమ్ దట్ ఇది తీసుకో అని చెప్పం. I will ask him to explore different opportunities, to identify himself. Ade second scenario lo oka student has more advantage because he'll try to know more about other college students. He tries to build his network and he starts looking for a lot of opportunities like internships lantivi and events lantivi. So he has a more wider exposure who can plug into this community. Ante no ఏ కాలేజ్ లో చదువుతున్నా కానీ if you are part of Student Tribe, you will get access to a lot of info. ఓకే, గాట్ ఇట్. అండ్ స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్అప్ ఇట్ వాస్ కాల్డ్ Stumagz. కరెక్ట్. దాని నుంచి రైట్ నౌ ఇట్స్ Student Tribe. ఈ జర్నీ గురించి చెప్తారా? సో Stumagz అనేది when we started 2016 ఆ టైంలో it was the idea, like the crux idea was to build a student community, but the medium which we have chosen was ఒక ప్రతి కాలేజ్కి ఒక మ్యాగజైన్ క్రియేట్ చేసి కెన్ వీ ఆన్బోర్డ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆన్ టు ఇట్ అండ్ బ్రింగ్ ఆల్ ద స్టూడెంట్స్ టుగెదర్ ఒక దగ్గరికి అని. అంటే medium.com ఎలా అయితే స్టోరీస్ రాసేవాళ్ళు, బ్లాగింగ్ కల్చర్ ఉండేది. స్లోగా మనకి ఏమైపోయింది అంటే సోషల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ రైటింగ్ ఉండే, ఆ రైటింగ్ అనేది ట్వీట్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఆ ట్వీట్ లెవెల్ది వీడియోస్కి వెళ్ళిపోయింది, సో పిక్చర్స్ నుంచి వీడియో రీల్స్కి వెళ్ళిపోయింది. అంటే మన కన్జంప్షన్ ప్యాటర్న్స్ చేంజ్ అయినాయి. సో ఆ మ్యాగజైన్ అని స్టార్ట్ చేసినప్పుడు జెన్ జీకి ఆ డిస్కనెక్ట్ ఫామ్ అయింది. అంటే if we ask someone to write stories, they used to feel like it is not for me, I am not here part of that. Our idea actually was to form the community part. So COVID తర్వాత we understood something like phygital అనేది ఎట్లా అంటే it's not just digital, it should be a combination of a physical meetup plus a digital meetup. So then we thought first ఒక దగ్గర మీటప్ స్టార్ట్ చేస్తాం, ఇంకో ప్లేస్లో మీటప్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. అంటే ఒక 4 నుంచి 10 మంది దగ్గర సాటర్డే మీటప్ స్టార్ట్ చేస్తే ఇట్ గ్రూ ఇన్ 2 to 3 months to 2,000 people మీటింగ్ ఫిజికలీ, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంస్లో అండ్ స్టఫ్. నౌ ఎవ్రీ మంత్ almost like 4th Saturday, almost 2,000 people physically meet from almost 100 colleges. Okay. And we'll akkada kalisi, they meet certain entrepreneurs, we arrange some talks and they meet with each other and they try to know about more internship opportunities and they try to know more about different career options. Okay. So ala oka physical meetup plus digitally we are connected through social media platforms, our app and different opportunities. Ala oka జర్నీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది కనుక దాన్ని ట్రైబ్ అని, స్టూడెంట్స్ ట్రైబ్, స్టూడెంట్ ట్రైబ్, ST లాగా ఎవాల్వ్ అయ్యింది. అండ్ దెన్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి మాట్లాడారు కదా, మీ ఒక మీటింగ్ ఆర్ సమ్ స్టేజ్ పైన విన్నాను అనమాట మీరు చెప్పడం, అంతర్ప్రేరణ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ అనేసి, దాని గురించి చెప్పరా? అంటే బేసిక్గా ఈ రోజులలో మనము డిఫరెంట్ పాడ్కాస్ట్లు అయినా ఎక్కడైనా కానీ మనకి ఆంటర్ప్రెన్యూర్ అనే వర్డ్ ఒక ఫెమిలియర్ వర్డ్ అయిపోయింది. అండ్ బికాజ్ ఒకసారి వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ మనం కౌన్ బనేగా కరోడ్పతి చూసేది. ఆ కౌన్ బనేగా కరోడ్పతి అనేది ఏంటి అంటే వేర్ ద క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ అండ్ వీ యూస్ టు ఆన్సర్ యాజ్ కిడ్స్. ఆ ఆన్సర్ చెప్పంగానే ఒక చిన్నపాటి ఎక్సైట్మెంట్, మన ఇంట్లో ఒక అరే మనోడు తెలివైనోడు అని. ఇప్పుడు ఏమైపోయిందంటే అదే డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్కి షార్క్ ట్యాంక్స్ వచ్చినాయి. సో ఒక బిజినెస్ ఐడియా, నాన్న నువ్వు ఈ ఐడియా మొన్న చెప్పినావు అని. ఎందుకు అంటే లైక్ ఎ కంట్రీ లైక్ ఎ లార్జ్ కంట్రీ లైక్ ఇండియా, మన కంట్రీలో ఎన్నో ఆపర్చునిటీస్ అనేది ఒక బిగ్గెస్ట్ బూన్ ఈజ్ పాపులేషన్. ఈ పాపులేషన్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
ఈ అడ్వాంటేజ్ని మనము ఒక ప్రాపర్గా మెనూవర్ చేసి ఆర్ దాని ఒక డైరెక్షన్లో పెట్టాలి అంటే ఎవ్రీ వన్ షుడ్ లుక్ ఎట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ థింకింగ్ దాట్ ఐ కెన్ హ్యావ్ ఎ ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్. అంటే ఓనర్షిప్ తీసుకొని ఒక క్యాటరింగ్, అది సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ. సో ఒక అంతర్ప్రేరణ అనే వర్డ్, ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ వర్డ్ ప్లే. ఇట్ వాజ్ మోర్ అబౌట్ విత్ ఇన్. అంటే సి లాట్ ఆఫ్ పీపుల్ బికమింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇస్ ఆల్సో ఎ ఫ్యాడ్. అంటే ఐ కెన్ స్టార్ట్ మై కంపెనీ అని అనుకుంటారు. బట్ యాక్చువల్ మనం డీప్గా ఆలోచిస్తే ఈరోజు సూడో ఆంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ మంది తయారవుతారు. అంటే బికాస్ యు ఆర్ థింకింగ్ దట్ ఐ వాంట్ టు బీ మై ఓన్ బాస్. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ యువర్ ఓన్ బాస్. It's about owning the system. Even if someone else started it, you can call yourself as an entrepreneur. Because it's not just about starting a company is entrepreneurship. It is about owning it. Now, you are working here, or when you started this whole initiative again, taking initiative is a leader's quality. Okay. Or just managing things which are already there is a manager quality. Correct. When you start something new, there is a leader within you where there is a dependency which is created on you. So an entrepreneur tries to solve the problem and he tries to own the problem so that his end customers, ivanni ekkadi nunchi vaste, his end customers are satisfied or not. So this has to come from within. If I tell you to do something, then you will just do it that. Correct. నేను మిమ్మల్ని ఏదో ఒకటి నేను చెయ్యండి శరత్, ఇది పని చేయండి అని చెప్తే ఓహో చెప్పారా నేను అది చేస్తాను అంటారు. బట్ మీకు ఎలా చేయబుద్ధి అయింది, దాని ఎండ్ పర్పస్ ఏంది, ఎవరు చెప్పకుండా ఆ సెల్ఫ్ ట్రిగర్ చేసుకున్నవాడు ఒక ఆంటర్ప్రెన్యూర్ అనేది నా పాయింట్. ఓకే, గాట్ ఇట్. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 5-6 years బ్యాక్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. టెల్లింగ్ స్టార్ట్అప్ అనేది ఇప్పుడు కల్చర్ ఎలా ఉంది అంటే, ఇఫ్ నో వన్ ఈస్ గివింగ్ మీ ఎ జాబ్, నేనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తానని. డూ యూ స్టిల్ స్టిక్ టు ఇట్? ఇప్పుడు చాలా మందికి అంటే అదొక ఆప్షన్ లాగా అయింది. సి ఆన్ ఎ పాజిటివ్ నోట్ ఒక్కొక్కసారి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా కూడా అవుతుంది. ఓకే, అంటే నాకు సడన్గా ఒకరికి జాబ్ రాలేదు, ఒక ట్రై చేసిండు అన్నప్పుడు హీల్ ఫిగర్ ఇట్ అవుట్. అదొక పద్ధతి లాగా అయిపోతుంది. అంటే దట్ ఈస్ నాట్ రాంగ్, దట్ ఈస్ నాట్ రైట్ అనే డిబేట్ కాకుండా కొందరు ఏమనుకుంటున్నారు అంటే, నేను ఎవరి దగ్గర పని చేయొద్దు అని చెప్పి స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం తప్పు అన్న నేను. ఇట్స్ నాట్ అబౌట్, దట్ ఇస్ నాట్ ద ఓన్లీ క్వాలిటీ. సో స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అంటే దెర్ ఆర్ ఎనఫ్ రీజన్స్ షుడ్ బి దేర్. అంటే రీజన్ నెంబర్ 1, ఈజ్ ఇట్ సాల్వింగ్ ఎనీ రియల్ ప్రాబ్లమ్, అండ్ దట్ ప్రాబ్లమ్ షుడ్ బి థాట్. ఆ వేరే వాళ్ళు కూడా దాన్ని ఒక ప్రాబ్లం అనుకోవాలి. అంటే నీ కస్టమర్ కూడా దాన్ని ప్రాబ్లం అనుకోవాలి. నీ మైండ్లో అదొక ప్రాబ్లం లాగా ఉంది, ఆర్ నీకు ప్రాబ్లం ఉంది అంటే ఎంతమందికి అది ప్రాబ్లము. ఈజ్ ఇట్ ఎనీవన్ ఈజ్ రెడీ టు పే ఏ రూపీ టు గెట్ ద సొల్యూషన్. అంటే నీకు పెయిడ్ కస్టమర్ ఉంటాడా రేపు అనేది చూడాలి ఫస్ట్ థింగ్. సెకండ్, వ్యానిటీ ఫ్యాక్టర్ కావద్దు. అంటే వావ్ నేను ఒక ఫౌండర్ అని ఒక టైటిల్ పెట్టేసుకోవడము, ఆర్ నేను ఒక CEO అని చెప్పుకోవడము. అంటే అది చెప్పుకోవడం ఒక వరకు బాగుంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ దట్ సేక్. డోంట్ జస్ట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ CEO. ఎంతమంది కంపెనీలు ఉన్నారంటే నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి. ఇట్ ఈస్ అ కన్సల్టెంట్, ఇట్స్ అ ఫ్రీలాన్సర్. ఇట్స్ నాట్ ఎ స్టార్ట్అప్ ఫౌండర్ యాజ్ ఫౌండర్. కొందరు సింగిల్ టైమ్ ఫౌండర్స్ ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసి సెల్ చేయడం వేరే. But it is not just to feel better, you call yourself as a founder, it doesn't make sense in the long run. Okay. Third, lot of people, job రాకపోతే అని ఎందుకంటున్నా అంటే, this can never be an option. It should be an answer. Okay. ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక ఆప్షన్ లాగా ప్లాన్ B వేసుకొని, బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకొని ఇవన్నీ చేస్తే నీ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు నీకు. యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ లైక్ నాకు ఇంకో ప్లాన్ B ఉంది కదా. సో వెన్ యూ వర్క్ లైక్ యాజ్ ఎఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్, ఇది తప్ప నాకు ఇంకేం లేదు అన్నప్పుడు యూ విల్ ఆల్వేస్ డెలివర్ బెటర్ రిజల్ట్స్. వీ షుడ్ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్ కంప్లీట్లీ. సో మా నాన్న ఒకటి చెప్పేవాళ్ళు అనమాట, ఏంటంటే ఇప్పుడు నీ మిస్టేక్స్ నుంచి నువ్వు నేర్చుకోవాలి అంటే నీకు లైఫ్ టైం పడుతుంది, పక్కన వాళ్ళని చూడు వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని. మీ వీడియోస్లో కూడా ఒక వీడియోలో మీరు ఏమని చెప్పారు అంటే, ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ని కలిస్తే వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ అడగద్దు, వాళ్ళు చేసిన తప్పులు కనుక్కోండి అని చెప్పి. సో మీ సక్సెస్ఫుల్ జర్నీలో మీ మిస్టేక్స్ ఏమున్నాయి? ఇప్పుడు చాలా మందికి నేను ఆ పాయింట్ ఎందుకు చెప్తా అంటే, ఒక సక్సెస్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము మీరు ఎలా సక్సెస్ అయ్యారండి అసలు ఒకసారి చెప్తారా అంటే వాడికి కూడా తెలియదు. హీ హాస్ బీన్ హీస్ జస్ట్ డూయింగ్ హిజ్ ఆర్ హర్ ఓన్ వర్క్. తన పనిని సరిగా చేసుకుంటూ వెళ్ళిపోయిండు, రైట్ టైంలో రైట్ పీపుల్ని కలిసిండు, రైట్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుండు. దెన్ నౌ ద సొసైటీ ఈజ్ కాలింగ్ హిమ్ యాజ్ సక్సెస్ఫుల్. దట్ కెన్ బి ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్ కావచ్చు, ఒక నేమ్ వైజ్ సక్సెస్ఫుల్ కావచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఇట్. అలానే మనము ఒకరి దగ్గరికి పోయినప్పుడు ఒక పెద్ద వ్యక్తి కలిసాడు అనుకోండి,
అతని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేమీ అడగకుండా మీరు ఎలా సక్సెస్ అయ్యారండి, మీరు నా ఫ్యాన్ అని చెప్పేస్తే హీల్ నెవర్ రిమెంబర్ యూ. ట్రూ. యాక్చువల్లీ వాట్ ఆర్ ద డిఫికల్టీస్ యూ ఫేస్డ్ అని అడిగినప్పుడు, బికాజ్ యూల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ ఆయన కూడా ఓవర్ నైట్ సక్సెస్ కాదు, ఆ ఓవర్ నైట్ 15 days కాదు, ఒక 15 years అనే విషయం అర్థమవుతుంది. సో ఇన్ మై ఓన్ జర్నీ, సో ఫస్ట్ థింగ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఎనీ జర్నీ ఇట్స్ ఆల్ అబౌట్ స్పాటింగ్ రైట్ టాలెంట్. అంటే మనకు ఓనర్షిప్ తీసుకునే ఒక నీ చుట్టూ ఒక 5 నుంచి 10 మంది. నా ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తం రన్ కావాలి అంటే ఒకరు స్టార్ట్ చేశారు, బట్ తన కింద రైట్ లీడర్స్ ఉన్నారు కనుక ఆ ఓనర్షిప్ తీసుకొని ఆ వర్టికల్స్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు కనుక వాళ్ళు ప్రాస్పరస్ అయ్యారు అండ్ ద కంపెనీ ఆల్సో గెట్స్ ప్రాస్పరస్. సో ఫస్ట్ పాయింట్, ఇట్స్ ద మిస్టేక్ ఈస్ నాట్ స్పాటింగ్ ద రైట్ టాలెంట్. సో ఓసారి మనకి రాంగ్ టాలెంట్ స్పాన్సర్ చేస్తాం అనుకోండి, ఆ వాళ్ళు దే నెవర్ ఓన్ యూ అండ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ వెరీ మయోపిక్ వే. ఆలోచించేది కూడా చాలా చిన్నగా ఆలోచిస్తారు వాళ్ళు. రెండోది, టైమింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు సడన్గా ఎవరో కొన్ని రోజుల తర్వాత పాడ్కాస్ట్ అనే వర్డ్ ఒకసారి ట్రెండ్ ఉంటుంది, తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత సాచురేట్ అయిపోతుంది. ఏదైనా కానీ ఆర్ వి రెలవెంట్, బికాజ్ యు ఆర్ ఎ స్టోరీ రైటర్ బై యువర్ సెల్ఫ్, యూ నో ఇట్. లైక్ ఓసారి గ్రేట్ స్టోరీ బట్ రాంగ్ టైమింగ్. ట్రూ. సో వీ నీడ్ టు నో దాట్. ఆర్ there are 10 horror movies which got released, and the 11th one, if it is another horror genre at that time, when you started a movie produce చేసేటప్పుడు మంచి మూవీయే, కానీ అది రాంగ్ టైమింగ్లో రిలీజ్ చేసినా కానీ ఓసారి ఇష్యూ. కరెక్ట్. అన్నీ బాగుంటే ఇప్పుడు ఐపీఎల్ టైంలో మూవీలు రిలీజ్ చేయరు ఎక్కువ మంది, ఎందుకంటే నైట్ టైం వాడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటాడు అది. సో యూ మైట్ బి ఎ గ్రేట్ స్క్రిప్ట్, ఆర్ ఇవన్నీ పక్కకు పెడితే సమ్ ఆఫ్ ద మూవీస్ ఆర్ గ్రేట్ బింజ్ వాచ్డ్ ఎట్ హోమ్, కరెక్ట్, but they're not meant for the larger screen. So you need to be very realistic and pragmatic about things. అలానే మన బిజినెస్లో కూడా, ఎవరి వాళ్ళ బిజినెస్లో కూడా ఎక్కువ ఊహించుకోవద్దు అనే పాయింట్ ఏంటి అంటే, ఎంత ఊహించుకోవాలో అంతే ఊహించుకోవాలా. అది ఈ సైజ్ రియల్ ఎస్టేట్లో బాగుంటుందా, ఆర్ ఈ సైజ్ రియల్ ఎస్టేట్లో బాగుంటుందా, ఆర్ ఒక 70 mm బాగుంటుందా. అంటే మన రియల్ ఎస్టేట్ దేంట్లో బాగుంటుంది, మన అటెన్షన్ టైం ఎక్కడుంది. సో ఇఫ్ యూఆర్ అనలైజింగ్ దాట్, సో ఐ ఆల్వేస్ సే, ఇప్పుడు మా దాంట్లో కూడా కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. ఐ కీప్ సేయింగ్, ఒక జెన్జీని 1.5 minute వాడు స్క్రోల్ చేయకుండా నువ్వు ఆపగలుగుతున్నావా అని క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఆర్ ఒక మూవీ తీద్దామని ఎవరైనా వస్తే కూడా నేను మొబైల్ ఫోన్ని చూడకుండా ఒక 2 hours నేను ఆ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. ట్రూ, 100%. లేకపోతే నేను ఆ మొబైల్ ఫోన్ని మధ్యలో చూసినా అంటే ఐఎమ్ డిస్ట్రాక్టెడ్ అంటే యు ఆర్ నాట్ గ్రిప్డ్ దేర్. అది నువ్వు కంటెంట్ అయినా కానీ ఇంకోటైనా కానీ. సో ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ మై మిస్టేక్స్ ఐ హ్యాడ్ వాజ్, ఆర్ వి గ్రాబింగ్ ద అటెన్షన్. అటెన్షన్ ఈజ్ ద రియల్ అసెట్. అటెన్షన్ అనేది ఎవరైతే గ్రాబ్ చేసుకున్నారో, రేపు నువ్వు అటెన్షన్ గ్రాబ్ చేసుకున్నావు కనుక బ్రాండ్స్ నీ సైడ్ ఉండాలనుకుంటారు, ఎందుకంటే నీ అటెన్షన్ని పిగ్గీ బ్యాక్ చేసుకొని వేరే వాళ్ళకి కనిపిద్దాము అని. దట్ ఈస్ హిస్ బిజినెస్. సో రీల్స్ గురించి చెప్పారు కాబట్టి ఐ హ్యాడ్ ఏ క్వశ్చన్ అనమాట. ఏంటి అంటే, ఇప్పుడు మీ రీల్స్ బాటమ్ నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఫస్ట్ థింగ్, కన్సిస్టెన్సీ. వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా యూ ఆర్ వెరీ కన్సిస్టెంట్. స్టార్టింగ్లో యూ ఆర్ ద ఫేస్. ఒక పీరియడ్ ఆఫ్ టైం మీ థంబ్నెయిల్స్ మారాయి, మీ ఆడియో క్వాలిటీ మారింది. రైట్ నౌ మీ థంబ్నెయిల్స్ చూసుకుంటే మోస్ట్లీ సెలబ్రిటీ ఫోటోస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట రీసెంట్ డేస్లో. వేర్ క్లిక్ బైట్. ఓకే, ఒక జెన్సీ చూడంగానే క్లిక్ చేస్తారు కనీసం ఇక్కడ ఏముంది చూడడానికి. సో దాని గురించి చెప్తారు ఒకసారి. లైక్ రెండు అంటే, ఒకటి ప్రాక్టికల్ రీజన్ ఏంటి అంటే, ఐ నెవర్ ఫోకస్డ్ ఆన్ మై పర్సనల్ బ్రాండ్. ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ తోటి మాట్లాడుంటా పర్సనల్గానే. ఓకే. అంటే 1 to many సెషన్స్ తీసుకోవడము ఇవన్నీ చేసినప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్, ఐఎమ్ బిల్డింగ్ మై సోషల్ మీడియా, వై షుడ్ ఐ బీ ఆన్ సోషల్ మీడియా అనేది ఒక మిస్టేక్ నాది. వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్స్. 2015 నుంచి నేను పట్టించుకోవాలి, ఎందుకంటే 2015 నుంచి ఇప్పటివరకు చేస్తుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ సమ్ మిలియన్స్. సో బట్ వై ఎప్పుడు ఎందుకు ఫోకస్ చేయాలంటే నా ప్రయారిటీస్ వేరే ఉండే. బికాజ్ ఐ వాజ్ నాట్ ఐ వాజ్ నెవర్ ఎ క్రియేటర్ యాజ్ ఎ క్రియేటర్, వాజ్ నెవర్ కంఫర్టబుల్, బికాజ్ ఐ ఫీల్ దట్ కన్స్యూమ్స్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ నా ఫీల్డ్ కాదు అది, నేను నా పని బిజినెస్ చేయడం కదా, ఇది కాదు అనే యాంగిల్లో ఉండే. బట్ పోస్ట్ కోవిడ్ ఐ రియలైజ్ సమ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆ పర్సనల్ బ్రాండింగ్ అని ఇంకోటి డిఫరెంట్ ఏరియాస్లో. అలాంటి టైంలో నాకు ఆ వీడియోస్ చేయడం కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్, దే ఆర్ మోర్ ట్రిగర్డ్, లైక్ విత్ ఎ రెస్పాన్స్, విత్ ఎ ప్రాంప్ట్ అన్నట్టు. సో అదర్వైజ్ ఐ డోంట్ ప్రిపేర్ మై సెల్ఫ్ లైక్. సో అలా అన్నప్పుడు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ మాకు టీమ్ వాళ్ళు సజెస్ట్ చేసింది, ఐ యూస్ టు ఫాలో. తర్వాత ఏమైంది అంటే, వెన్ యూ గాట్ బిజీ, నువ్వు ఆఫీస్లో ఉండాలా లేకపోతే మీటింగ్కి వెళ్ళాలి అంటే
ఇట్స్ నాట్ ఈజీ టు జస్ట్ కమ్ అండ్ సిట్ అండ్ కోఆర్డినేట్ లైక్ ఆ షూట్ టైము అక్కడ కూర్చొని షూట్ చేయాలి అంటే ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్. సో ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ఆడియో బైట్స్ అవును ఇన్ మై ఓన్ వే, ఇన్ ఎ ఫ్రీ స్టైల్ వే. దానికి మన వాళ్ళు బీ రోల్స్ వేసుకొని ఆర్ డిఫరెంట్ పిక్చర్స్ పెట్టేసుకొని దే స్టార్టెడ్ పుట్టింగ్ ఇట్. సమ్ ఆఫ్ దెమ్ బికేమ్ వెరీ గుడ్, some of them traveled millions of views and some of them didn't work out. But the point was I was just feeling more comfortable because నా టైం అనేది సేవ్ అవుతుంది అనే ఒక చిన్న సెల్ఫిష్నెస్. బట్ టీమ్ కీప్స్ పుషింగ్ మీ. ఇప్పుడు ఏదో 1,00,000 కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఏదో ఉన్నారు. ఐ సెడ్ ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఐఎమ్ నాట్ ఐ డోంట్ వాంట్ టు బి ఫేజ్లెస్ ఉందాము అని ట్రై చేస్తుంటా, కానీ బట్ దే కీప్ పుషింగ్ మీ బేసిక్లీ. ఓకే. అంటే మీకు Forbes 30 Under 30 వచ్చింది కదా, దాని గురించి ఐ హావ్ హర్డ్ లైక్ మీరు హౌ డూ యూ ఫీల్, ఎలా వచ్చింది ఇవంతా. బట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ దీనికి ఈ అవార్డ్ వల్ల మీ కంపెనీ మార్కెటింగ్కి ఎంతవరకు హెల్ప్ అయింది? ఓ చాలా, అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే దీస్ ఆర్ ఆల్ లైక్ వ్యాలిడేషన్స్. ఆ వ్యాలిడేషన్స్ ఎల్లుంటాయి. ఇప్పుడు పలానా TV5 బిజినెస్ అవార్డు వచ్చింది అంటే ఏమవుతుంది అంటే ఏం కాదు, నీ లైఫ్ ఏం చేంజ్ కాదు. ఆర్ పలానా Forbes వచ్చిందంటే నీ లైఫ్ చేంజ్ ఏం కాదు. కానీ ఆ PR ఉంటుంది కదా, ఆ 2-3 డేస్లో అలాంటి ఈవెంట్స్లలో నలుగురు నువ్వు ఏం చేస్తున్నావు అని నేను సీరియస్గా తీసుకుంటారు. ఆర్ సమ్ ఆఫ్ ద నెట్వర్క్ హూమ్ యూ మీట్ ఇన్ దోస్ ఈవెంట్స్, దోస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఏంటంటే సమ్ డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ ఓపెన్. అండ్ సమ్ ఆఫ్ ద నెట్వర్క్, ఇప్పుడు నాకు వచ్చినప్పుడు రిచర్డ్ బ్రాన్సన్ లాంటి ఇంటర్నేషనల్ ఆంటర్ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళ టీం ఒక మెయిల్ పెట్టడము, ఇవన్నీ ఎందుకు రీచ్ అవుట్ అయ్యారు అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ వెరీ సింపుల్. వాళ్ళందరూ రీచ్ అవుట్ అయ్యేది ఒక థాట్ ఏంటి అంటే ఒక వ్యాలిడేషన్. ఓకే, సమ్వన్ ఈజ్ ట్రైయింగ్ టు బిల్డ్ సంథింగ్ విచ్ ఇస్ ఆఫ్ సమ్ యూజ్. సో ఇలాంటి అవార్డ్స్ వల్ల మనకి కొత్త క్లయింట్ కనెక్షన్స్ రావడము, కొత్త ఇన్బౌండ్ రిక్వెస్ట్ రావడము, అండ్ గుడ్ పీపుల్ మనతో వర్క్ చేయడానికి వాళ్ళు ఇన్బౌండ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ మైండెడ్ పీపుల్ ఉంటుంది. కొందరు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. ఇప్పుడు శరత్ వాంట్స్ టు వర్క్, తను less than 30 ఉన్నప్పుడు he always wants to work with someone who is better than him. Okay, yeah. Because he wants to learn. True. And when you want to learn, these are the laurels which will make you position ఒక పొజిషన్లో ఉంచుతుంది నిన్ను. ఇప్పుడు సోషల్ మీడియా యాజ్ ఎ కెరియర్, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, రీల్స్ చేస్తూ కొన్ని ల్యాక్స్ సంపాదించే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్. సో ఈ సైడ్ ఆఫ్ జర్నీ గురించి వాట్ డూ యూ థింక్? ఇట్స్ గుడ్ స్టార్ట్. ఎందుకంటే క్రియేటర్ ఎకానమీ అనేది వీ కెనాట్ డిస్కౌంట్ ఎ క్రియేటర్ ఎకానమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దీంట్లో ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది ఒకటి, రెలవెన్స్ అనేది ఇంకోటి, థర్డ్ ఏంటి అంటే దే ఆర్ మోడర్న్ డే ఛానల్స్. దీన్ని మనము ఒక ఇన్ఫ్లుయెన్సర్ క్రియేటర్ ఎకానమీ లాగా ఆలోచిస్తున్నాం, కానీ ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ దెమ్ యాజ్ మోడర్న్ డే ఛానల్స్, ఎలా నువ్వు నీ యూజర్ని అట్రాక్ట్ చేస్తున్నావు, హుక్ చేస్తున్నావు అనే పాయింట్ దగ్గర ఆల్ దీస్ థింగ్స్ విల్ ప్లే అ బిగ్ రోల్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇన్ఫ్లుయెన్స్ని నువ్వు ఏ పర్పస్ కోసం బిల్డ్ చేస్తున్నావు అంటే వాట్ ఈస్ ద నీష్ దట్ యూ హ్యావ్. ఫెటీక్ రాకుండా కన్సిస్టెంట్ తోటి రెలవెంట్ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నావు అంటే నీకంటూ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఈజ్ దట్ ఆడియన్స్ గ్రోయింగ్ ఆర్ నాట్, ఆర్ యూ చేంజింగ్ విత్ టైమ్ ఆర్ నాట్, ఇలాంటి ఫ్యాక్టర్స్ మనం పెట్టుకొని ఇది సైడ్ హజల్ లాగా స్టార్ట్ చేసి మెయిన్ స్ట్రీమ్ వెళ్ళాలి అంటే యువర్ కాంపన్సేషన్ షుడ్ నాట్ బీ లెస్ దెన్ వాట్ యు ఆర్ ఆల్రెడీ మేకింగ్ ఇన్ యువర్ ఫుల్ టైమ్ రోల్. Okay. So the day when you are earning as much as you are earning in your day job, then it makes sense with the emergency fund, because even critical mass issues, ఆ క్రిటికల్ మాస్ ఇష్యూస్ ఎట్లుంటాయంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్. వాడు ఏదో అల్గారిథం చేంజ్ చేసినా నీ గ్రోత్ ఆగిపోవచ్చు. అండ్ ఓసారి ఒక బ్రాండ్ నీతో ట్రై చేసినా ఇంకోసారి ఎందుకు చేయాలి అని అనిపించవచ్చు. యూ ఆల్వేస్ నీడ్ టు టెల్ దట్ యువర్ ఆడియన్స్ ఆర్ న్యూ అండ్ యువర్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్. ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ చేయకపోతే యూ విల్ బి ఇర్రెలవెంట్. అండ్ బట్ సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్కే కాకుండా అగ్నాస్టిక్ ఉండి యాజ్ ఎ ఇండివిజువల్ పర్సనల్ బ్రాండ్ ఎట్లా బిల్డ్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో బట్ ఐ సజెస్ట్ ఇట్స్ జస్ట్ నాట్ మీనింగ్లెస్ రీల్స్ అనేది కాకుండా కొంచెం థాట్ ప్రాసెస్ ఎంటర్ అయ్యి హౌ డూ యూ క్రియేట్ అ నీష్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నీకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ వే టు లాంచ్ యువర్ సెల్ఫ్. చాలా మంది స్టాండప్ కమీడియన్స్ అయినా ఏదైనా కానీ దే గెట్ మోర్ ఆఫర్స్ బికాస్ ఆఫ్ దిస్ కంటెంట్ ప్లే. ఓకే, అండ్ దెన్ రియాక్ట్ వర్సెస్ రెస్పాండ్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? మీరు ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి రియాక్ట్ రెస్పాండ్ చాలా మారుతుంది అని చెప్పారు కదా. అంటే ఎలా ఉంటుందంటే ఈ డెల్టా టైం అన్నట్టు, బికాస్ వాట్ ద రియాక్షన్ ప్లస్ డెల్టా టైమ్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్స్. ఓకే, సో ఇట్స్ లైక్ ఆ డెల్టా టైం వెయిట్ చేసి రియాక్ట్ అయితే రెస్పాన్స్ అంటాము, ఇమీడియట్గా అయితే రియాక్షన్ అంటాము.
కానీ ఆ రియాక్ట్కి రెస్పాన్స్కి ప్రైమరీ థింగ్ ఎక్కడ వస్తుంది అంటే హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. బికాజ్ ఇఫ్ యూఆర్ ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను లేట్ వచ్చినాను అనుకోండి, సడన్గా మీరు రియాక్ట్ అయిపోయి ఏందండి లేట్గా వచ్చారు అని అన్నారు అనుకోండి, యాక్చువల్గా నేను ఏ రీజన్ తోటి అయి ఉంటా, అసలు కింద ఏమైనా లిఫ్ట్ స్ట్రక్ అయిందా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అనేది 100 కావచ్చు. నేను కాన్షియస్గా లేట్ రావాల్సిన అవసరం లేదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పినాము, బయట కూడా చాలాసార్లు మనం ప్రాపర్గా రియాక్ట్ అయిపోతాం, కానీ ఆ రియాక్షన్లో ఏమవుతుంది అంటే ఓసారి దిస్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ మిస్అండర్స్టూడ్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ద అదర్ పర్సన్ ఆల్సో. మన ఇంటెన్షన్ అది కాదు అవతలని అనడానికి, కానీ వీ ఎండ్ అప్ దేర్. ఓకే. సో అలా కాకుండా ఇఫ్ యూ ఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు అబ్జార్బ్ థింగ్ అండ్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ రెస్పాండ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పాన్స్. ఓకే. సో రియాక్ట్కి ఇమీడియట్ ఆన్సర్ ఇవ్వాలి, ఇమీడియట్ రియాక్ట్ కావాలి. బట్ ఐ ఫీల్ యాజ్ యూ మూవ్ అప్ ద ల్యాడర్ యూ హ్యావ్ టు బికమ్ మోర్ లిజనర్ రాదర్ దెన్ మాట్లాడే వాళ్ళకన్నా మనం ఎంత విని ప్రాసెస్ చేసుకుంటామో దానివల్ల దిస్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు అటెన్షన్ స్పాన్, సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి అటెన్షన్ స్పాన్ రోజు రోజుకి చాలా తగ్గిపోతుంది. సో వాట్ డూ యూ సజెస్ట్ టు దెమ్? ఎందుకంటే మనకి బుక్ కూడా కంప్లీట్గా చదవలేకపోతున్నారు ఇప్పుడు. కరెక్ట్. సి 2 పాయింట్స్ శరత్ ఇక్కడ. ఒకటి, అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతుంది అనేది ఏంటి అంటే ఆబ్వియస్లీ షార్ట్స్ ఎక్కువ, మీడియం కాంటెంట్, లార్జ్ ఫామ్ కాంటెంట్ కన్నా షార్ట్స్ ఎక్కువ వెళ్తున్నాయి, ఎందుకంటే రీల్స్ ఎక్కువ వెళ్తున్నాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యాబిట్ క్రియేషన్. ఓకే. ఇట్స్ లైక్ ఐ నీడ్ సంథింగ్ ఇన్స్టెంట్. అది మ్యాగీ అయినా కానీ ఒక వీడియో అయినా కానీ డోపమైన్, ఆ డోపమైన్ ఫీల్ ఇట్స్ లైక్ మోర్ కెమికల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నెంబర్ 1. నెంబర్ 2, హౌ డూ యూ కరెక్ట్, హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఏమవుతుంది అంటే ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. అవును. ఆయన నాకు ఏదో వచ్చేసింది అని అనుకుంటాం మనం, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విచ్ వీ కెన్ లెర్న్. ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ చేయాలంటే కూడా ఏముంది, ఛానల్ పెట్టేద్దాము, ఉన్న ఛానల్ని తీసేసుకుందాం, దాన్ని మాడిఫై చేద్దాము అనేది ఈజీగా అనేయచ్చు. కానీ మనము ఎగ్జాక్ట్ నేను ఫ్రైడే రోజు ప్రతి ఫ్రైడే ఒక ఎపిసోడ్ రిలీజ్ కావాలనేది కన్సిస్టెన్సీ. ట్రూ. ఆ కన్సిస్టెన్సీ మళ్ళీ ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాము, ఎక్కడ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది కావాలి. ఈ రోజుల్లో మూవీ డైరెక్షన్ చేయడం ఎంత ఇంపార్టెంటో మార్కెటింగ్ చేయడం అంత ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద వాల్యూ? ఇవన్నిటిలో క్రిటికల్ మాస్ ఉంటుంది. క్రిటికల్ మాస్ ఎట్లా అంటే యువర్ ఎఫర్ట్ టిల్ 1 lakh is different, your effort till 1 million is different. And the moment you touch 1 million, you know the whole journey. అవును. It's not like ఎక్కడి నుంచి ఊడిపడరు ఎవరు అక్కడ, they travel this path. So you need to know on how you break it down, ఓకే. each milestone. కమింగ్ టు యువర్ కంపెనీ, సో మీ కంపెనీ మీరు మార్కెట్ చేసుకోవడానికి వాట్ ఆర్ యువర్ స్ట్రాటజీస్, వాట్ డూ యూ ఫాలో? See, we are focusing more on online and offline events. So we try to gather people through events, gather people online through content. Okay. So that's where we are growing our community, and through the right people, the student leaders who are volunteers and stuff. ఫస్ట్ ఇప్పుడు మీరు ఆఫ్లైన్ మీటింగ్ ఉంటుంది అన్నారు కదా, ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్లో అవుతుంది? So we started in Warangal, we started in Hyderabad. Okay. So we were doing only in Hyderabad. Now we are starting in Pune and Bangalore and Vizag. సో ఫర్ ద నెక్స్ట్ 10 years మీ కంపెనీ ప్లాన్ ఏముంది? స్టూడెంట్ డ్రైవ్ ఎక్కడ ఉంటుంది? See, obviously, first step is becoming, let's say 1 million students. Okay. ఈరోజు ఒక 6 నుంచి 7 లక్షల మంది ఉన్నారు. How can we become 10 lakh students? How can we become a 1 crore student platform? So how do you make it as a category on its own? అంటే ప్రతి బ్రాండ్కి ఒక స్పెండ్ ఉంటుంది, వేర్ యూ నో లైక్ దే వాంట్ దిస్ ఎక్స్పెక్టెడ్ థింగ్. సో we want to be in a position where every brand thinks that whatever Gen Z solution they want, ఓకే, we are the people who can give a Gen Z solution to them. That insights అయినా కానీ, observation అయినా కానీ, market research అయినా కానీ, anything how Gen Z is thinking, I can give it to you, not just give a report, I can get it delivered also. I can execute your plan also, okay, based on that. ఈ పాయింట్ని we feel like there's a scope around the world for next 15 years. Okay. And I feel we will be the largest student ecosystem in the world. That's our dream. నైస్. సో ఫస్ట్ ఇప్పుడు ఒక పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నారు ఒక మీటింగ్లో, డిపెండింగ్ ఆన్ ద ఏరియా, డిపెండింగ్ ఆన్ ద కాలేజ్ మనం మాట్లాడాల్సింది మారుతుంది. Correct. హౌ డూ యూ డిసైడ్ ఇట్? లైక్ ఓకే, ఈ కాలేజ్కి నేను ఇలా నరేట్ చేస్తే వాళ్ళు వింటారు. See, honestly,
don't prepare first. So I always reflect, or it's more a reality show. Okay. It's about the people, it's about the previous speaker, it's about am I the first speaker, it's about the event format. Based on that, I try to process my conversation around it. So that makes them feel like relevant, or a boy next door, Okay. a brother from another mother అనే type. Connect అనేది హానెస్ట్గా వాళ్ళకి నాకు ఫామ్ అవుతుంది. ఓకే. అండ్ స్టేజ్ ఫియర్ ఉండదండి ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే? నేను ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ లాస్ట్ 19 years to 20 years. Not even 19, almost 25 years. Okay. From my mid school, I've been comfortable with stage. Okay. That has been eased out and stuff. Even a lot of people in podcast also, a lot of people are frozen and they're more, they answer in a very, very robotic way. So when I had chilled out a lot of people, when Telugu podcast started అయినప్పుడు, I think I was one of the first few people who was interviewed by many larger podcasters today, in millions now. But when they started, there were 50,000, 40,000 subscribers and stuff. So when you deliver honest content, మనం డెలివర్ చేయాలంటే అది స్టేజ్ మీద అయినా సరే, కెమెరా మీద అయినా సరే, there is no need of a fear factor there. Okay. And very in the beginning, when you wanted to quit your job, కంపెనీ స్టార్ట్ చేయాలి, స్టార్ట్అప్ ఒకటి పెడతాను, అప్పుడు ఇంట్లో అంత సపోర్ట్ లేదు అని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? See, they use ఒక line, you should know what you are doing అని. Okay. So now they feel I'm more balanced and stuff. Obviously ఒక 23, 24 కున్న ఎనర్జీ 35కి వేరేలాగా మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. Okay. We don't react much, we respond much, ఇందాక మీరు అడిగినట్టు. So now they are more calmer, they know what it is. Okay. And మీ ప్రొఫైల్లో చూసినప్పుడు I got to know that you watch decent enough of movies. అందులో హే దిల్ హే ముష్కిల్ బాగా ఇష్టం అని చెప్పి పెట్టారు. Why? అంటే ఐ ఆల్వేస్ సే మూవీస్ ఆర్ సంథింగ్ ఒక చిన్న ఫ్యామిలీలు ఉంటారండి. ఆ చిన్న ఫ్యామిలీలో అన్ని టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరగవు. కొన్ని యూజ్ కేసెస్లో ఒకరు ఎలా రియాక్ట్ కావాలి, ఒక దాంట్లో ఇంకొక సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఆ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసుకొని కొన్నిసార్లు మోటివేషన్ కావచ్చు. ఓసారి కొన్ని మూవీస్ చూసి నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఒకటి సూర్య ఎయిర్ డెక్కన్ స్టోరీ చూస్తే you felt like you are connected to it. Or ఇప్పుడు హిందీ మూవీస్లలో లాట్ ఆఫ్ దట్ ఏదిలే ముష్కిల్ అయినా కానీ, లాట్ ఆఫ్ అదర్ మూవీస్ when we are growing up, మా కుచ్ కుచ్ హోతా హై లో, కభీ ఖుషీ కభీ గమ్, దే లార్జర్ దెన్ లైఫ్. సో ఈ లార్జర్ దెన్ లైఫ్ అంటే ఏంది అంటే, యూ ఫీల్ సో కనెక్టెడ్ అబౌట్ బాండ్స్. అండ్ ఈ లాట్ ఆఫ్ బాండ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద బాండ్స్ వేర్ యూ get replicated which were there in your real life, and you see that on the screen. Okay. Sometimes you get connected to such things. And రెండోది ఏమవుతుంది అంటే, ఓసారి ద బేసిక్ ఎమోషన్స్ ఆఫ్ డిసీట్, ఒక హ్యాపీనెస్, ఒక రివెంజ్, ఇట్లాంటివన్నీ యూ అండర్స్టాండ్ ఏ ఫిక్షనల్ స్టోరీ చూసి యూ విల్ ట్రై టు గ్యాదర్ కపుల్ ఆఫ్ పాయింట్స్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్. సో బికాస్ ఐ సా ద వరల్డ్ త్రూ మూవీస్. సో ఇప్పుడు నాకు గురు అనే మూవీ చూస్తే, ఇట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఫర్ జాగే హే దేర్ తక్ కుచ్ దేర్ సోనే దో అంటే, ఇట్స్ లైక్ you are an entrepreneur, you are not asleep, because thodi si raat aur hai subah to hone do. The reason is, night anta you are burning midnight oil, you are thinking about what is tomorrow. So అంటే ఇప్పుడు ఒక సాంగ్ అయినా ఒక మూవీ అయినా కానీ, దట్ మేక్స్ యూ ఫీల్ సో రిలేటెడ్. ఓసారి సొల్యూషన్సే, అసలు పలానా క్యారెక్టర్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎట్లా సాల్వ్ చేసిండు, హౌ డిడ్ ఈ రియాక్ట్ టు ఎ సర్టన్ సిచ్యువేషన్. ఇవన్నీ మనకి అందరికీ అంత ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు. సో చాలా మందికి అదొక మూవీ, కానీ కొందరికి లైఫ్ చేంజింగ్ మూమెంట్ కావచ్చు. సో ఒక దిల్ చాతా హై అనే మూవీ చూసిన టైంలో ఫ్రెండ్స్తో ట్రిప్ అట్లా వెళ్ళాలి అనే పాయింట్ చాలా మందికి గోవాకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో ద హోల్ బడ్జెట్ జీవితంలో సంపాదించిన తర్వాత జిందగీ నా మిలేగి దుబారా అనే మూవీ చూస్తే, వీ హ్యావ్ టు గో ఆన్ ఏ యూరోప్ ట్రిప్, రోడ్ ట్రిప్ అని అనిపించింది. సో వై డూ యూ కనెక్ట్ అంటే, ఎవరో లైఫ్లో అయి ఉంటుంది అలా. సమ్ ఆఫ్ దెమ్ మైట్ బి రియల్ స్టోరీస్ విచ్ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ వీ లెర్న్. ఐ మైట్ నాట్ నో దట్ పర్సన్. సో బుక్స్ అయినా మూవీస్ అయినా, దే ఆర్ ద మీడియమ్స్ వేర్ మనం ఎక్కువ చదువుకోకపోయినా కానీ, అంటే డిగ్రీలు చదవకపోయినా కానీ, రైట్ బుక్స్, రైట్ మూవీస్ చూసినప్పుడు ఏ పర్సన్స్ లైఫ్ కెన్ చేంజ్. ఓకే. సో కమింగ్ టు బుక్స్, స్టూడెంట్స్ చదవాల్సిన టాప్ 3 బుక్స్. అలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎ టేస్ట్ ఆల్సో. Someone wants to study a lot of fiction,
పర్సనలీ నన్ను అడిగితే ఐ స్టడీ నాన్ ఫిక్షన్ ఎ లాట్. నాకు బిజినెస్ బుక్స్ అయినా కానీ బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ కానీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. అంటే నాకు నావెల్ రవికాంత్ అని దిస్ అ వెరీ బిగ్ ఫిలాసఫర్, మోడర్న్ డే థింగ్, హీ బిల్డ్ ఏంజల్ లిస్ట్, పెద్ద పెద్ద కంపెనీస్లో ఇన్వెస్టర్, ద ఆల్మనాక్ ఆఫ్ నావెల్ రవికాంత్ అని పెట్టాడు. That's a very famous book. Okay. There's a second book by Nike founder called Shoe Dog అని Phil Knight. So it's like ఒక స్టోరీ, ఒక బ్రాండ్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఒక అథ్లీట్ ఎలా ఆలోచిస్తాడు అనే ఒక బ్రాండ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్. అంటే నిద్రలో కూడా ఈరోజు లోగో చూస్తే మనం చెప్పేస్తాం అది నైకీ అని. అంటే అంత ఇంపాక్ట్ అక్రాస్ ద వరల్డ్ ఒక బ్రాండ్ని బిల్డ్ చేయడము అంటే ఇట్స్ అ ఇన్సేన్ థింగ్. సో ద హోల్ స్టోరీ ఈజ్ రిటర్న్. ద హార్డ్ థింగ్స్ అబౌట్ ద హార్డ్ థింగ్స్ అని బెన్ హోరోవిట్జ్ అని ఒక స్టార్ట్అప్ మీద ఒక బుక్ ఉంది. సో అంటే చాలా మంది మనం రోజీగా గ్లామరస్గా చెప్తాం ప్రతి బిజినెస్ని, అలా కాదు, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇవి ఉంటాయి అని కుండ బద్దలు కొట్టినట్టు ఆ బుక్ ఉంటుంది. సో ఇట్లాంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఏంటి అంటే we try to correlate what's happening in our life. And it helps you become a better person. And when you're stressed out or like free time, favorite hobby? No, I binge watch, a lot of House of Cards or a lot of these things. Ippudaithe theater kanna ekku I prefer at my will OTT lo I try to watch or listen to music or books. These are the very common things. And apart from that, it's more like a 10th class slam book lo raskunnattu untadi ivanni cheptunte, but you always feel like you play good sports and here and there. Okay. And last question andi basic ga, so ippudunna students చేస్తున్న ఒక మేజర్ మిస్టేక్ ఏంటి? ఒక్కటిగా చాలా ఉన్నాయి బేసిక్గా. ఇట్స్ లైక్ స్టిల్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ నేను స్టూడెంట్స్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ నాకేదో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని వాడుకోవడం ఫీల్ కావడము. అంటే యూఆర్ బికమింగ్ అన్ అడల్ట్ వే టు సూన్. ఏదో 17కి ఏదో అయిపోయినట్టు, 18కి ఏదో అయిపోయినట్టు, యూఆర్ ఫీలింగ్ లైక్ ఏదో నేను ఆల్రెడీ 30 ఏళ్ళు వచ్చేసిన ఫీలింగ్ వానికి వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ grow old in a very slow way. World has its own time for you. ఏదో అయిపోతుందని తొందరపడకుండా ఉండడం ఫస్ట్ పాయింట్. బికాస్ దట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, రేపు ఏదో కంపెనీ పెట్టేయాలా, ఎల్లుండి ఫండ్ రైజ్ చేసేయాలా, ఐడియా ఉంది నా దగ్గర ఫండ్ రైజ్ ఎవరైనా ఇస్తారా. స్టూడెంట్ అంటాడు వాట్ ఫీలింగ్ ఇస్ లైక్ హీ ఫీల్స్ లైక్ ద టైమ్ ఈజ్ రన్నింగ్. ఎస్, ఇట్స్ ఓకే, ద టైమ్ ఈజ్ రన్నింగ్, ద వరల్డ్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్. కానీ నిన్ను నువ్వు ప్రాసెస్ చేసుకో. వై ఆర్ యూ మేకింగ్ యూ గో త్రూ లాడ్ ఆఫ్ పెయిన్? ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పాయింట్ ఏంటి అంటే బీ రెడీ టు ఫెయిల్. నో వన్ వాంట్స్ టు ఫెయిల్. అంటే వాడికి కొత్తది నేర్చుకోవాలనే కుతూహలము, ఆ క్యూరియాసిటీ ఉండలేకపోతుంది. బీ క్యూరియస్, ఏమవుతుంది, వరల్డ్ ఏమవుతుంది, అసలు నేను ఎక్కడున్నా, షుడ్ ఐ బీ రెడీ ఆర్ నాట్. ఆ క్యూరియాసిటీ అనేది వాడిని వాడు డే బై డే చంపుకుంటున్నాడు. బికాస్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ క్యూరియస్, హీ జస్ట్ వాంట్స్ టు బీ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్. థర్డ్, ద హోల్ థాట్ ప్రాసెస్ ఏంది అంటే ఐ వాంట్ టు రన్ ఎ స్ప్రింట్, నాట్ ఎ మ్యారథాన్. అంటే ఐ డోంట్ వాంట్ థింగ్స్ టు హ్యాపెన్, ఐ వాంట్ టు స్టార్ట్ అండ్ హ్యావ్ పేషెన్స్. ఆ పేషెన్స్ అనేది వచ్చినప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. And whom are you surrounding with? When you are in a growing age, the first thing enti ante nenu ekkona vallu ekkona gaakunda choosing right mentors. Because you should shadow right people. Oka right people you shadow chesinappudu the amount of leverage you get, the amount of connects you get through that person is insane. సో మన నెట్వర్క్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, అనలైజ్ చేసుకొని ఆ అనాలిసిస్ తోటి గో అండ్ మీట్ రైట్ పీపుల్, అప్రోచ్ స్ట్రేంజర్. ఇలాంటి పాయింట్స్ చేసినప్పుడు హీల్ బికమ్ ఎ బెటర్ పర్సన్. బికాస్ నాట్ ఆల్ స్టోరీస్ ఆర్ స్టోరీస్, దెర్ ఇస్ అ స్టోరీస్ అండ్ బియాండ్. దెర్ ఇస్ అ స్టోరీ బియాండ్ ఎ స్టోరీ. ట్రూ. అంటే హౌ డు యూ బిల్డ్ దట్ స్టోరీ బియాండ్ యువర్ స్టోరీ? అండ్ వెన్ యూ లుక్ బ్యాక్ ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, maybe tomorrow you'll be sitting in such podcast and talking about it. Okay. And can we expect Student Tribe to be on Shark Tank one day? No, we don't want to be. Okay. It's I feel like it's not that we can't be. I feel we crossed a certain phase. We are far better than just getting some glamour kosam edo poyi chaala mandi ee madhyalo visibility kosame potunnaru. I think we raised a decent amount of money already. I feel like there are a lot of good work. Business ni business laga run cheddaamu. Oka community ni community lagane undaniddam. There's a lot of things can be done.
అండ్ ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఈ మధ్యలో ఒక మంచి సింగర్ ఉండొచ్చు, రియాలిటీ షోకి పోతే ఏమవుతుంది అంటే కొంచెం ట్రస్ట్ వస్తుంది, కానీ అగైన్ తర్వాత వాడు పాటలు పాడాలా, మంచి సాంగ్స్ వానికి తగలాలా, వాడు గ్రో కావాలి. కానీ ఒట్టి పలానా రియాలిటీ షోలో నేను విన్ అయినా అని చెప్తే వాడి లైఫ్ ఏం చేంజ్ కాదు, ఆ రోజు అందరూ చప్పట్లు కొడతారు. సో అలానే షార్క్ ట్యాంక్లో కూడా నువ్వు ప్రజెంట్ చేసి నువ్వు డబ్బులు రేజ్ చేయొచ్చు, కానీ మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ బిజినెస్ చేయాలా, నీ టీమ్ బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ బాగానే ఉంటాయి. సో ఫర్ నేషనల్ అటెన్షన్ ఇఫ్ యూ వాంట్ దట్ కెన్ బి వన్ ఈజీ రౌట్, బట్ ఐ ఫీల్ వీఆర్ నాట్ ఎట్ ఎర్లీ లెవెల్ వేర్ అక్కడికి పోయి ఇప్పుడు పిచ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. డన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.